కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారికి ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే ఇప్పుడు వారి మీద కేసులు నమోదవడం, వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు వీరు యూట్యూబ్ హీరోలా లేదంటే సోషల్ విలన్లా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో కొంతమంది వారికి ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. అంటే వారు డబ్బు సంపాదించడంలో ఇబ్బంది ఏమి లేదు, కానీ వారు డబ్బు సంపాదించడం కోసం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఆ ప్రభావం సొసైటీ మీద పడుతూ ఉంది. సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది యువత మీద కూడా పడుతూ ఉంది. యువత పక్కదావ పట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్లకు కూడా అలవాటు పడి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కేసు నమోదవుతూ ఉంది. అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఏంటి సార్ అసలు వీరు యూట్యూబ్ హీరోలా లేదంటే సోషల్ విలన్లా అంటే ఏం చెప్తారు? అంటే మనకు తెలుసు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి అంటున్నాం. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, విలన్లు అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళు తమ సొంతగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని పెట్టుకోవడం, వాటి ద్వారా కొన్ని వీడియోస్ని చేసి యూత్ని అట్రాక్ట్ చేయడం, రీల్స్ ద్వారా యూత్ని అట్రాక్ట్ చేయడం, షార్ట్స్ ద్వారా. సో తద్వారా వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తూ ఉన్నారు. అందుగురించి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళ మీద చాలా మంది ఆధారపడుతూ ఉన్నారు. దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఈవెన్ సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్లో కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనట్లుగా ఈ యూట్యూబ్ రన్ చేసేవాళ్ళు సొంతంగా, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళని వీళ్లతో కూడా ఇంటరాక్ట్ అవడం ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ లో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు వీళ్ళతోటి అంటే ఇప్పుడు ఛానల్స్ కంటే కూడా యూట్యూబ్ స్టార్స్ అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కే రీచ్ ఎక్కువ ఉంటది అని కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు భావిస్తూ ఉన్నారు. వారిని రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే విచిత్రం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ప్రధాన స్రవంతి జర్నలిస్టులు ఉన్నారో, ఇంటర్వ్యూలు ఉన్నారో, వాళ్ళని కూడా పక్కకి పెట్టేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి, యూట్యూబ్ స్టార్స్ కి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వటం అనేది ఈ మధ్య కాలంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది, తరచుగా జరుగుతూనే ఉంది. అంటే యూత్ ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కనుక మనం ఇంటరాక్ట్ అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది, ఆ వీడియోస్ రీచ్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి, నమ్మకానికి కొంతమంది వెళుతూ ఉన్నారు. అట్లా ఇప్పుడు కేవలం సినిమాలనే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళనే, ఈవెన్ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఇంటరాక్ట్ అవటం, వాళ్ళ ద్వారా రీల్స్ చేయించడం తమ పార్టీల కోసము, ఇట్లా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ అనేది బాగా కనిపిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తమ ఫాలోవర్స్ ని మంచి వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పులేదు, కానీ చెడు వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది మాత్రం. దానివల్ల నిజంగా యువత తప్పుదోవ పడుతూ ఉన్నారు, వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూ ఉన్నాయి, సమాజం మీద దాని ప్రభావం అయితే బలంగా పడుతూ ఉంది. దీన్ని అసలు ఎలా చూడాలి? అది ఇప్పుడు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు పట్టట్లా. ఎవరైతే వాళ్ళలో కొంతమంది తమకు వచ్చినటువంటి పాపులారిటీని, దీనివల్ల సోషల్ మీడియా ద్వారా తమకు వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళనే మనం తప్పు పడుతాం. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు యువతని పెడతోవన పెట్టడానికి వీళ్ళు కారణం అవుతూ ఉన్నారు. ఆ విషయం వాళ్ళు తెలిసే చేస్తున్నారు. ఇంకా ఎంత బహిరంగంగా చెప్తున్నట్టు, మేము చేయకపోతే వేరే వాళ్ళు ఉన్నారు కదా చేయడానికి, అందుకని మేము చేస్తున్నామని సమర్థించుకోవటం ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మీరు ఆ మాట చెప్పారు కాబట్టి సార్ ఫస్ట్ ఇమ్రాన్కి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. తను చేస్తున్న దాన్ని ఎలా సమర్థించుకుంటాడో మనం అంటే చూద్దాం. రింగింగ్. ఈ ఇమ్రాన్ పరేషాన్ బాయ్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పరేషాన్ బాయ్స్ అనేటువంటి
పేరుతోనే ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. వాటిని అడ్డం పెట్టుకొని వాటిలో ఉన్నటువంటి ఫాలోవర్స్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు రేపట్లో ఇమ్రాన్ అరెస్ట్ జరగబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇమ్రాన్ కూడా మార్నింగ్ నుంచి ఇందాకటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎవరన్నా ఫోన్ చేసినప్పటికీ వారికి రిప్లై అయితే ఇవ్వడానికి భయపడుతున్నారు. మరి ఏంటో తెలియదు కానీ స్పందించడం లేదు. ప్రస్తుతం ఇమ్రాన్కి చేసాం, అతని దగ్గర నుంచి అయితే ఎటువంటి రిప్లై అయితే మనకి రాలేదు, అతను రిసీవ్ చేసుకోలేదు. నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్, ఇతను కూడా ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ చేయడం ఒక ఎత్తు అయితే, నాకు ఏదైనా బైక్ కంపెనీకి సంబంధించినటువంటి స్పాన్సర్లు ఎవరన్నా స్పాన్సర్షిప్ చేస్తే నాకు కానీ నా బైకులకు అయ్యేటువంటి పెట్రోల్కి కానీ ఖర్చులకు కానీ బైక్కి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించినటువంటి డబ్బుని ఎవరన్నా స్పాన్సర్ చేస్తే నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయను అంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే తనకి ఎవరైనా డబ్బులు ఇస్తే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయను అన్నట్లుగా ఆయన డైరెక్ట్గా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆయన తన వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటాడనేది మనం చూద్దాం. భయ్యా సన్నీ యాదవ్కి మనం కాల్ చేస్తున్నాం. తను కూడా నాకు తెలిసి ఆన్సర్ చేయడు. ఎందుకంటే తన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, విమర్శలు వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో, అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొంతమంది నెటిజన్లు అయితే భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతను కూడా 4-5 రోజుల నుంచి అయితే ఎవరి ఫోన్లు ఆన్సర్ చేయడం లేదు. నిన్న ఆయనకి నోటీసులు ఇచ్చారు అనేటువంటి సమాచారం వచ్చిన తర్వాత కూడా అసలు అతను ఎవరి ఫోన్ అయితే అటెండ్ చేయడం లేదు. నెక్స్ట్ హర్ష సాయి, సేమ్ హర్ష సాయి కూడా తను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని అసలు తప్పే కాదని, నేను కాకపోతే మరొక ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు, అదేదో నేనే చేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అన్న తగ్గిద్ది అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రమోట్ చేశానంటూ కూడా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. సో అసలు సార్ అంటే వీరు నిజంగా ఒకప్పుడే అయితే హర్ష సాయిని యూట్యూబ్ హీరోగా చూసేవారు. ఎందుకంటే అతను కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేయడం, ఆ కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్ని ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇస్తూ తన ఇమేజ్ని అమాంతం పెంచుకుంటూ ఉన్నాడు. అప్పుడు అందరికీ కూడా ఒక హీరో లాగా అయితే కనపడ్డాడు. సినిమా కూడా స్టార్ట్ చేశాడు హీరోగా. ఆ తర్వాత ఎప్పుడైతే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ వచ్చారో నిజంగా ఒక విలన్ లాగా అయితే కనపడుతూ ఉన్నాడు చాలా మందికి. కొంతమంది నెటిజన్లు అయితే విరుచుకుపడుతూ ఉన్నారు. హర్ష సాయి అన్న, నేను మీ దగ్గర నుంచి ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు సొసైటీని అంటే మేల్కొల్పేలాగా అన్ని వీడియోలు చేస్తూ ఉంటారు, కానీ మీరు తప్పుదావ బట్టి యువతను కూడా తప్పుదావ పట్టిస్తూ మీరు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ఆయన మీద విరుచుకుపడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా ప్రముఖ ఐపీఎస్ అయినటువంటి సజ్జనార్ గారు, బీసీ సజ్జనార్ గారు కూడా ఈరోజు హర్ష సాయి గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి సార్ అసలు నిజంగా ఒకప్పుడు అంటే యూట్యూబ్లో హీరోలుగా ఉన్న వీరు ఎందుకు ఇప్పుడు సోషల్ విలన్లుగా మారుతూ ఉన్నారు? డబ్బుల కోసమేనా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మేము చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు కదా, ఆ డబ్బులు మళ్ళీ ఇంకో పోవటం ఎందుకు, అదేదో మేమే తీసుకుంటాం. ఇంకా వీళ్ళు ఏదైనా సమర్థించుకోవడం ఏంటంటే మేము చేసినందువల్ల దీన్ని మేము ఇంకా వాళ్ళని తగ్గిస్తాము మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి అని వీళ్ళేదో సమాజానికి మేలు చేసే వాళ్ళలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా సజ్జనార్ చాలా తప్పు పడుతున్నారు. వీళ్ళేదో సామాజిక సేవ, సంఘ సేవ చేస్తున్నట్టుగా వెళ్ళపిస్తున్నారు. అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు? మీకు ఇష్టం లేకపోతే, నిజంగా మీకు దాని మీద గనక యావర్షన్ ఉంటే గనక, దృష్టి గనక లేకపోతే అసలు మీరు దాని జోలికి వెళ్ళకూడదు. ప్రమోట్ చేస్తూ మేము చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని అలా ఏదో సంఘ సేవ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వటం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మీరు అసలు యూట్యూబ్ హీరోలు కాదు, మీరు సోషల్ విలన్లుగా తయారవుతున్నారు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తున్నారు ఆయన సజ్జనారు సార్. అంటే అసలు బాయ్స్ జెంట్స్ చేయడం ఒక ఎత్తు అయితే, మహిళలు అమ్మాయిలు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మేమెవరో ఈ పేరు కూడా నాకు తెలీదు, ఇంకెవరెవరో యాటిట్యూడ్ పోరి అంట, రకరకాల పేర్లు వినపడుతూ ఉన్నాయి. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళని అనుకరిస్తున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ని పెంచుకోవడం, ఆ పెంచుకున్నటువంటి ఫాలోవర్స్ని చూపించి బెట్టింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం,
వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం. పెద్ద ఎత్తున మహిళలు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇక్కడ జెండర్తో నిమిత్తం లేదు. ఈజీ మనీ కోసం, తమ విలాసాల కోసమో, స్వప్రయోజనాల కోసం, సో తమ పాపులారిటీని అడ్డం పెట్టుకొని యువతని ఈ ఉచ్చులోకి లాగటం, తద్వారా తాము బెనిఫిట్ పొందటం, ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ బెనిఫిట్ పొందడం. ఇదే వాళ్ళ అంటే వీళ్ళంత వేగంగా తమ దగ్గరికి డబ్బులు వచ్చి పడుతున్నప్పుడు వాళ్ళకి ఇక అంటే అదే ఉచ్చులోకి యూత్ను లాగేసి దీనివల్ల ఎంతమంది కుటుంబాలని తాము సర్వనాశనం చేస్తున్నారో, ఆర్థికంగా మానసికంగా వాళ్ళని ఎంతగా కొంగదీస్తున్నారో తెలుసుకోకుండా, సో యూత్ అంటే ఈజీగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి సో వాళ్ళని టార్గెట్ గా చేస్తారు. సోషల్ మీడియా ఆధారంగా చాలా మంది ఈ మధ్య కాలంలో ఉపాధి పొందుతున్నారంటూ మనం హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఈ పరిస్థితుల్లో వీరు ఉన్నటువంటి క్రేజ్ని అడ్డం పెట్టుకొని తప్పుదోవ పట్టిస్తూ, వీరు తప్పుదోవ పడుతూ డబ్బులు గడిస్తూ ఉన్నారు. అవును, నిజంగా అంటే ఒకప్పుడు యూట్యూబ్లో కూడా మంచి కంటెంట్ చేసే వాళ్ళు అనేటువంటి పేరు అయితే కొంతమందికి ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆ తర్వాత రోజుల్లో డబ్బు కాసిపడి స్వలాభాల కోసం విచ్చలవిడితనంతో వారు ఏంటంటే వాళ్ళ ఫాలోవర్స్ని కూడా తప్పుదోవ పట్టిస్తారు. అవును, అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, విలన్లుగా మారారు. ఖచ్చితంగా వీళ్ళు అందు గురించి వీళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, వీళ్ళని సోషల్ మీడియా విలన్స్ అన్నారు. అంటే తద్వారా సోషల్ విలన్సే వీళ్ళు, సమాజానికి పట్టినటువంటి విలన్లు. ఏది ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ తప్పు చేసేవాళ్ళు కేవలం ఒక్కరే చేయరు, ఒకే జెండర్ వాళ్ళు చేయరు. అందులో ఆడ ఉంటారు, మగ ఉంటారు. సో కొంత మగవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు అంతే. ఎగ్జాక్ట్లీ. తప్ప ఇప్పుడు అందరూ సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి మీ టాలెంట్ని మీరు గుర్తించగలిగి దాన్ని నలుగురికి చూపించగలిగితే తప్పులేదు. కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ మాత్రం ఇబ్బందుల్లో మాత్రం పడకండి. నిజంగా ఇంతకుముందు సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీస్తూ కొన్ని అవకాశాల కోసం కొన్ని వీడియోలు చేస్తూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో విచ్చలవిడితనంతో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తే బోల్డ్ కంటెంట్, దాన్ని ఎలా రిసీవ్ అంటే పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా ఫోన్లు యూజ్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో. ఆ పిల్లల మీద కూడా ఆ ప్రభావం పడుతూ ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు దాంట్లో ఏంటంటే సెన్సార్షిప్ అనేది లేదు కాబట్టి మనకు వచ్చే ఈ కంటెంట్ ఏదైతే సెల్ ఫోన్లో మనకు వచ్చేటువంటి కొన్ని 18+ వయసు వాళ్ళు మాత్రమే చూసేటువంటి కంటెంట్ ఉంటుంది. దాంట్లో కూడా పిల్లలు వెళ్ళగలుగుతున్నారు. అంటే దానికి సంబంధించిన సోర్సెస్ వెతుక్కొని మళ్ళీ పెద్దల కంటెంట్లో కూడా వెళ్ళి చూస్తున్నారని చెప్పేసి ఈ మధ్య చాలా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఓటీటీలో కానివ్వండి, రకరకాలుగా మనకి ఈ బోల్డ్ కంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న వాళ్ళు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందులో ఉపయోగిస్తున్నటువంటి భాష కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, చిన్నపిల్లలు చూస్తే అసభ్యకరమైనటువంటి అశ్లీలకరమైనటువంటి కంటెంట్ కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. సో అది మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా తెలుసుకోలేని వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అలాంటి కంటెంట్కి అట్రాక్ట్ అయిపోయి ఈజీగా సో వాళ్ళ వలలో చిక్కుకొని, సో వాళ్ళ టార్గెట్ అదే, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకునే వాళ్ళు అలాంటి కంటెంట్ సృష్టిస్తూ ఉంటారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేసి తద్వారా మళ్ళీ చివరికి ఆ బెట్టింగ్ యాప్ల్లోకి వాళ్ళని దించడము, సో వాళ్ళ ఇంటిని గొల్ల చేయటం, మొత్తం వ్యవస్థనే. అంటే రాబోయే రోజుల్లో దీని కనుక మనం ఇలాగే ఉపేక్షిస్తే కనుక రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద అంటే మనం అదుపు చేయలేనంత ప్రమాదకరమైనటువంటి జబ్బుగా మారిపోతుంది, రుగ్మతగా మారిపోతుంది. ఇప్పటికైనా సరే నిజంగా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు అంటే మీకోసమే చెప్తున్నాము, మంచి కంటెంట్ని మీరు ప్రోత్సహించండి, కానీ వల్గారిటీని పెంచేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రోత్సహించకండి. అటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు అనుకరించకండి, అంటే ఫాలో అవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఫాలో అవుతున్నా అన్ఫాలో చేసేయండి. ఇది మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచిది. అది మీరు చెప్పింది కరెక్ట్, నిజం, 100% నిజం. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తున్నారో తమ కంటెంట్ తోటి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని ఒక ఊబిలోకి దించుతున్నారనే విషయం మాత్రం మీరు గ్రహించాలి. అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు అన్ఫాలో చేస్తే మీ జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి
అని చెప్పడంలో సందేహమే అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.